గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా కార్యం చేసే దేవుడే. ఈ లోకంలో బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ లోకంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఎంత చెడ్డవారైనా ఎంత మంచివారైనా అందరిపైన సమానంగా దేవుడు తన వర్షంను కురిపిస్తా అని చెప్పాడు. కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఎవరైతే కృతజ్ఞత ఎప్పుడు చూపించలేదో, థ్యాంక్ యూ అని చెప్పలేదు దేవునికి, వారి పట్ల కూడా దేవుడు తన ప్రేమను వ్యక్తపరచుతూనే ఉన్నాడు. సంగమా, నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. నీపైన ఎంత గొప్ప ప్రేమ దేవుడు కుమ్మరిస్తాడు చెప్ప. నీవు ఎప్పుడైతే తన కుమారుని నమ్మగానే దేవుడు నీ జీవితంలో తన మహిమను కనపరచడానికి ముందుకు వస్తాడు. సంగమ, కేవలం నువ్వు విశ్వాసం వస్తే చాలు దేవుని కార్యాలు చూడడం ప్రారంభిస్తావు. బైబిల్ ఒక మాట ఉంటుంది ఈ విధంగా, క్రియలు లేకుండా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, మీకు అర్థమవుతుందా? క్రియలు లేకుండా అంటే ఏ మంచి పని లేకుండా, ఏ సత్ప్రవర్తన లేకుండా, ఏ మంచి చేయలేనప్పటికీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి చెప్తారో, అయ్యా నేనంతా పాపినే, పాప బ్రతికిన వాడినే, నేను విశ్వాసం ఉంచుచున్నాను, నన్ను నీతిమంతులుగా తీర్చు అన్న మాట, క్రియలు లేకుండా ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, విశ్వాసం ద్వారా వెళ్తారో, వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీకు మాట చెప్పనా? ఈ ఉదయంలో దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడివి. నువ్వు ఎప్పుడైతే నీతి నమ్ముతావో నీ జీవిత విషయాలు మారడం ప్రారంభిస్తాయి. సంగమా, నీకు వేయబడిన కుర్చీలో కూర్చోవాలి. నీకు ఏ అధికారానికి దేవుడు పిలిచాడో ఆ అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆ అధికారపు కుర్చీలో నువ్వు కూర్చోవాలి. నువ్వు చెప్పాలి, అయ్యా నన్ను నీతిమంతుడిని పిలుచుచున్నావు, నీకు స్తోత్రాలు. నేను పాపిని కాదు నీ ఎదుట, నేను నీతిమంతురాలు కనుక గొప్ప కార్యము నేను చూడబోతున్నాను. నిరాశపడే సమయాలు, సందర్భాలకు కారణము నువ్వేమై ఉన్నావో నమ్మకపోవడం వల్ల. నువ్వు దేవుని కుమార్తెవని నమ్ముతున్నావా? దేవుని కుమారుడు నమ్ముతున్నావా? నీ జీవితంలో నీ తండ్రి సరిగా లేకపోవచ్చేమో, నీ తల్లి సరిగా లేకపోవచ్చేమో, నువ్వు వారి కుమారుడు అయినందుకు సిగ్గుపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. అయ్యో వారు ఏమీ కూడా నీకు ఇవ్వకపోవడం వలన నువ్వు నిరాశపడిపోతున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు ఇలాంటి ఇలాంటి తండ్రి అని చెప్పి నీవు మాట్లాడడం ప్రారంభిస్తున్నావేమో. నువ్వు మర్చిపోయే ఒక విషయం, దేవుడు నీకు తండ్రిగా తల్లిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆకాశ పక్షులు చూడండి, ఆ వెత్తువు కోయవు కోట్లో కూర్చుకునువు, అయినో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. ఎక్కడో మనకు అర్థం కావాలి, ఈ లోకపు తండ్రి మీద ఆధారపడిపోతున్నావేమో, పరలోకపు తండ్రి మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ లోకపు తండ్రి కూడా దేవుని ఆధారం చేసుకోవాలి. ఈ లోకపు తండ్రి అయిన మన తండ్రి, ఆయనకు కూడా పరలోకపు తండ్రిగా ఆయన చూసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే ఈ లోకపు వ్యక్తుల మీద ఆధారపడిపోతామో వారు ఉన్నంత కాలం కూడా మనకు బలంగా అనిపిస్తుంది. వారు ఎప్పుడైతే మనల్ని విడిచి వెళ్ళిపోతారో బాధ ఓర్చుకునేంతగా, ఎప్పుడూ లేనంత బాధ మనం మింగలేక, మన జీవితంలో ఉండలేక నిరాశతో మనం ఆగిపోతాం. సంగమా, నువ్వు దేవుని మీద ఆధారపడవు. ఏ దేవుడైతే చిరకాలం ఉంటాడో, ఏ దేవుడైతే శాశ్వత కాలం ఉంటాడో, ఏ దేవుడైతే నీకు నిత్యమైన ప్రేమ చూపిస్తున్నాడో ఆ దేవుని పైన నువ్వు ఆశ పెంచుకో. ఈ ఉదయమున క్రియలు లేకుండా, నీకు అర్థమవుతుంది, ఉదయాన క్రియలు అనేవి లేకుండా ఏ మంచి పని కూడా నీకు లేకపోయినా, నీవు పూర్తిగా పాప బ్రతికేసిన ఈ ఉదయాన నువ్వు దేవుని వైపు తిరిగితే, సంగమా నిజమిది, దేవుని వైపు తిరిగితే, అయ్యా నీకు వందనాలు, నేను పూర్తిగా పాప బ్రతికిన వాడినే, చెడ్డ బ్రతికిన వాడినే, కానీ ఉదయాన్న ఈ మాట వింటూ నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నాను. అవును, ఎలాంటి పాప బ్రతికినా ఈ ఉదయం నువ్వు యేసై వైపు తిరిగితే యేసై నిన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. ఎలా బ్రదర్, ఎలా అవుతుంది అది? నేను పాపిని కదా. చూడండి, దేవుని లేఖనాలనే మనం నమ్మాలి. ఆ లేఖనాలు మనకు చెప్తుంది, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. అది కూడా క్రియలు లేకుండా. ఈ ఉదయం నేను చెప్తున్నాను, నువ్వు నీతిమంతుడే. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళగలరంటే నీతిమంతులు మాత్రం వెళ్ళగలరు. అందుకే సంగమా, దేవునికి నీతిని బహుమతి ఇచ్చాడు, నువ్వు ధైర్యంగా దగ్గరికి వెళ్ళడానికి. ఈరోజు చిన్న రవ్వంత నిరాశ కూడా పడాల్సిన అవసరం లేదు. నీవు
నువ్వు పాపం చేసిన రోజులు అవ్వచ్చు, లేదా పాపం ఈ రోజు వరకు నువ్వు చేసావేమో, నువ్వు ఇంకా దేవుడు తీసుకోవడానికి భావంతున్నావేమో. నేను చెప్తున్నాను, అవన్నీ విడిచి ఇక దేవుని దగ్గరకు వచ్చేసాయి. ఒక స్త్రీ వ్యభిచారం చేసి పట్టుబడినప్పుడు రాళ్ళతో కొట్టడానికి అందరూ వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, అందరూ శిక్షించుకుంటూ వెళ్ళిపోయారట, రాళ్ళు కింద పడేశారట. మీలో ఎవరైనా పాపం లేకపోతే రాయి వేయమని యేసుప్రభు అంటే ఎవరు కూడా రాయి వేయలేకపోయారు, కింద పడేశారు. అయితే రాయి వేయగల సమర్థుడు ఒక్కడే, ఆయన యేసుప్రభు. నిలబడిన ఆయన ఎవరైతే అక్కడ ఉన్నాడో ఆయన రాయి వేయగల సమర్థుట. ఆయనలో ఏ పాపం కూడా లేదు. బైబిల్ చెప్తుంది ఆయన రాయి వేయలేదు. ఎవరు నేను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించని చెప్తాడు. ఇప్పుడు వెళ్ళు, ఇంకా పాపం చేయక. అవును, శిక్షించును అని చెప్తున్నాడు ఈ ఉదయం. నీకు దేవుడు నిన్ను శిక్షించడం చెప్తున్నాడు. నీ శిక్ష యావత్తు కూడా యేసు ప్రభు పైన వేసేయడం చెప్తున్నాడు. నీకు చెప్తున్నాడు, నీవు క్రియలు లేని వ్యక్తివి, నువ్వు సరిగా లేని వ్యక్తివి, నీ జీవితం పాడు చేసేసుకున్నావేమో, ఒకసారి రా, నేను నీతిమంతుడని పిలుస్తున్నాడు. క్రియల మీద ఆధారపడి బ్రతకద్దని దేవుడు చెప్తున్నాడు. ఆయన మీద ఆధారపడి బ్రతకమని చెప్తున్నాడు. యోధి అన్న, క్రియలు లేకుండా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతుడు ఎంచుచున్నాడు. యోధి నేను నీతిమంతుడని పిలుస్తున్నాడు. ధైర్యంగా రా. నేను చెప్తున్నాను, నువ్వు దేవుని పక్కన కూర్చుండి పెట్టబడ్డావు. నువ్వు దేవుని పక్కన ఉన్నావు. నువ్వు ఆయనతో మాట్లాడావు, ఆయనతో ముచ్చటించు, ఆయన చెప్పడం ప్రారంభించు. నేను చెప్తున్నాను, నువ్వు ఆయనతో మాట్లాడుతుండగా నీ గొప్ప సమాధానం నిండిపోతుంది, గొప్ప నెమ్మదితో నిండిపోతావు, గొప్ప ఆశీర్వాదం నువ్వు గమనిస్తావు. యువతి అన్న, కళ్ళు మూసుకుంటావు. నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే నీ గురించి ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు. నువ్వు మొదట నీతిమంతుడిని నమ్మడానికి ఇష్టపడవు. అయ్యా, నీ బిడ్డలు క్రియలు లేకుండా ఇంతవరకు పాడిన బ్రతికారేమో, నీకు దూరమైన ఆలోచన కలిగి ఉన్నారేమో. యోధి అన్న, అవన్నీ విడిచిపెట్టి నూతన బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అది దానికి ముందు వారికి నీ దాసుని తెలియజేస్తున్నాను. వారిని వైపు తిరగ్గా వారు నీతిమంతులని పిలువబడుతున్నారు. నిబిడలో నీతిమంతుడు కనుక ఉన్నతమైన కార్యాలు ఈ దినం జరిగించండి యేసునామములో. గొప్ప కార్యములు వారు చూచునుగాక యేసునామములో. దేవుని గొప్ప కార్యములు నిబిడలు చూచునుగాక యేసయ్య నామములో. నిబిడలు చూచినట్లుగా నీ సహాయం అనుగ్రహించి నడిపించమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతురాలివి. ధైర్యంగా వెళ్ళావు. నువ్వు దేవుని పక్కన కూర్చుండి పెట్టబడ్డావు. నేను ఆశపడే సమయాలు ఎన్నో ఉండొచ్చు. ధైర్యపరచబడే ఒకే ఒక కారణం ఉంది. అది దేవునికి నువ్వు బిడ్డవి, దేవునికి కుమార్తెవి, కుమారుడివి. ధైర్యంగా వెళ్ళు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.